అందరికీ నేను మీ శ్రావణి, అందరూ కుశలమా? వెల్కమ్ టు ARS హోమ్. ఈరోజు వీడియో అమ్మ వాళ్ళ ఇంట్లో ఒండ్రెల తద్ది అంటే ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే ఓకే, తెలియకపోతే ఏంటి అనేది నేను వీడియోలో చూపించబోతున్నాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇంకా వీడియో వచ్చేటప్పటికి అంటే ఉండ్రాల తద్ది అంటేనేమో బుధవారం వ్లాగ్, ఇది మంగళవారం వ్లాగ్ అనేది కూడా కొంచెం షూట్ చేసి మీతో షేర్ చేస్తున్నాను. మళ్ళీ అమ్మ పాలతాలకి కాసింది, ఎందుకేనంటే మొన్న చాలా సింపుల్గా కాసింది కదా, అయితే మేము కొంచెం కాయమని చెప్పాం, అయితే కాసిందనమాట. అయితే పెట్టిచ్చేస్తుంది, దాంట్లో ముద్దపప్పు వేసుకుని తింటున్నా, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా ఆ తర్వాత ఇది ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ టైం అనుకోండి, అప్పుడు కొంచెం సీడ్స్ అయితే ఒలిసిచ్చి, ఇది తాండ్ర మామిడి తాండ్ర లాగా అనిపించింది, అంటే తాటి చేప అంటారు కదా అలాంటిది అనమాట. కానీ అది కాదు, ఇది అంజీర్ ఉంటుంది కదా ఫ్రూట్, దాంతో తాటి చేపలాగా చేశారు. అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుంది, హెల్తీ కూడా. ఇది ఎప్పుడైనా మీరు చూస్తే కనుక నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇది ఫస్ట్ టైం చూడడం, నాన్న తీసుకొచ్చారంట రోజుకి ఒక రోల్ తినమని చెప్పేసి చెల్లిని. ఓకే, అదైతే సేమ్ తాటి చేప మీద గసగసాలు వేస్తే ఎలా ఉందో అలా ఉందనమాట, కానీ అలా బాగానే ఉంది. ఇంకా తినేసాను, అదొకటి. ఆ తర్వాత ఫిష్ కర్రీ అనమాట ఈరోజు. నిన్నటి వరకు ఏం తినలేదు కదా, నేను వచ్చినా కూడా సండే ఏం తీసుకురాలా, మండే ఏం లేదు, ఓకే ట్యూస్డే అని తీసుకొచ్చారనమాట నాన్న, చేపలు వండేసింది, తినేసాము. ఇంకా ఇక్కడ ఈవినింగ్ బయట కూర్చున్నాను, ఆంటీ తాటే బూరె చేశానని చెప్పేసి ఇచ్చారనమాట. బాగుంది, టేస్ట్ చాలా సాఫ్ట్గా ఉంది, కొంచెం గట్టిగా ఉంటుంది మా పెద్దమ్మ చేసేది, కానీ ఇది కొంచెం సాఫ్ట్గా ఉంది, టేస్ట్ బాగుందనమాట. ఒక 3 ఇచ్చారంతే. ఇంకా ఉండ్రాల తద్ది కోసం అనేసి గోంగూర, మస్టర్డ్ షుడ్, అలాగే గోరింటాకు కూడా మస్టర్డ్ షుడ్, రెండింటిని ఎదురుగుండా చెట్లు ఉంటే కోసుకొచ్చిందనమాట అమ్మ. దాంట్లో పురుగులు ఉంటాయి ఎర్రమంది, వీటిలో స్టెమ్స్ ఉంటాయి కదా గోరింటాకులో, వాటిని చిన్నవి ఉంటాయి కదా వాటిని తీసేసి అమ్మ అండి, చాలా బాగా పండిద్దంట. మాది మాత్రం మిరిగిపోయిందండి, అంటే గేదెలు ఇరక్కొట్టేసాయంట. అయితే వేరే వాళ్ళ చెట్టుది కోసుకొచ్చింది, ఎలా పండిద్దో అనేది చూడాలి. అయితే నన్ను కాళ్ళకు కూడా పెట్టుకోమంది, నా వల్ల కాదమ్మో నేను పెట్టుకోను, నైట్ అయిపోయింది కదా అనేసి చెప్పాను. ఇంకా మార్నింగ్ అంతా చాలా పని ఉండడం వల్ల పాపం కోసుకురాలేకపోయింది, ఇంకా రుబ్బేసింది అనమాట అమ్మ. అయితే ఇక్కడ గోంగూర పచ్చడికి కూడా గోంగూర చేసేస్తుంది. ఇంకా ఈవినింగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏం పని ఉండదు అనమాట, కొంచెం తక్కువగానే ఉంటుంది. హద్విక్ అయితే చాలా ఆగం చేసేస్తున్నాడు, ఇల్లు బిస్కెట్స్ కావాలంటాడు, అల్లరి చేస్తున్నాడు. అంటే వాడికి ఆడుకోవడానికి వాళ్ళ అన్నయ్య లేడు కదా, వాడికి గుర్తొచ్చినప్పుడల్లా అన్నయ్య అన్నయ్య అని అడుగుతున్నాడు. వాడికి ఏదో ఒకటి చేయాలని ఇల్లంతా చింపేసి పారేస్తున్నాడు, వాడు ఇష్టం చేస్తున్నాడండి అసలు. ఇంకా అయితే అమ్మ నేను పట్టుకుంటానులే అని చెప్పేసి గోరింటాకు పెట్టుకోంది. నేను ఫస్ట్ ఒక హ్యాండ్కి పెట్టుకున్నాను ఇలా ఇయర్ బడ్తో, అమ్మ పట్టుకోకూడదు లేకుంటే పెట్టేది అనమాట. సరేలేని నేను ఒక్కదాన్నే పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత రైట్ హ్యాండ్కి వాడికి ఫుడ్ పెట్టినాక పెట్టుకుందాంలే అనుకున్నాను, ఇంకా లేదు నీరసం వచ్చేసింది, ఇక పడుకున్నాను అనమాట. కానీ ఎంత బాగా పండిందోనండి, ఇంకో హ్యాండ్కి కూడా పెట్టుకుని ఉండాల్సిందని ఎప్పుడు అనిపిస్తుంది అంటే అది పండింది చూస్తాను కదా అప్పుడు అనిపించింది అనమాట, ఓకే నెక్స్ట్ హ్యాండ్కి కూడా పెట్టుకుని ఉండాలి అని. అదంతా చెప్తున్నావు ఏంటమ్మా, ఉండ్రాల తద్ది అంటే ఏంటి అనుకోవచ్చు. ఉండ్రాల తద్ది అంటే అట్ల తద్దికి ముందర ఒక నెల ముందర వస్తుంది అది అనమాట. అది ఈరోజు అంటే 10th బుధవారం రోజు. అయితే ఎర్లీ మార్నింగ్ 6కి లెగుస్తారు, అంటే 6కి కాదులే 4కి అలా లేచి అప్పుడు అమ్మ చేస్తారనమాట. మా చెల్లికి వాయినాలు తీర్చాలి, సో అందుకనే ఉండ్రాల తద్ది చెల్లికి చేస్తున్నారనమాట. అంటే ఏం లేదు, ఎర్లీ మార్నింగ్ లేచి తినడం, అంటే ఎర్లీగానే తినేసేసి ఉపవాసం అలా ఉండాలన్నమాట, అలా చేసేదన్నమాట. దాన్నే ఉండ్రాల తద్ది అంటారు. అయితే ఇంకా ఏం చేస్తున్నారంటే ఉండ్రాల తద్ది అయితే ఉపవాసం ఉండడాలు అలాంటివి మా వైపు లేవన్నమాట, జస్ట్ ఇలా తినడం, గోరింటాకు గోంగూరతో చేసుకోవాలి. అట్ల తద్ది మాత్రం చాలా బాగా చేస్తారు. ఇంకా అమ్మ ఎర్లీ మార్నింగ్ లేచి 3:30కి అలాగా పులిహార చేసి ముద్దపప్పు అలాగే గోంగూర పచ్చడి నైటే చేసి పెట్టేసింది కదా. ఇంకా స్వీట్ ఎప్పుడు అయితే మాకు చిన్నప్పటి నుంచి పెట్టిద్ది ఉండ్రాల తద్దికి అట్ల తద్దికి గోంగూర పచ్చడి అలాగే నెయ్యి వేసి ముద్దపప్పు పెట్టేసి పులిహార చేసిద్ది అనమాట. ఇప్పుడని కాదు, మా చిన్నప్పటి నుంచి పెట్టిద్ది. అయితే నా పెళ్ళయ్యే వరకు నాకైతే పెట్టింది. అలా మా చెల్లికి అనమాట తీరుస్తున్నారు కదా అని, ఈ లోపల ఫ్రెష్ అయిపోయి వచ్చే లోపల మా అమ్మ ఇవన్నీ ప్రిపేర్ చేసేసి పెట్టేసింది. నేనైతే లేవలేదు, ఈ వీడియో షూట్ చేసింది కూడా పాపం మా అమ్మే అనమాట. తీయమ్మా ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు అంది, ఓకే అనేసి తీపిచ్చాను అనమాట.
ఇంకా ఇక్కడైతే ఏంటి అంటే మా హద్విక్కి హెయిర్ బాగా పెరిగిపోయింది. ఏదో ఒకటి వస్తుందండి వాడికి హెయిర్ కట్ చేపిద్దామంటే. కాదు అని అమ్మ ఇంటికి ఒక అతన్ని పిలిపించింది. ఇంకా సరే తను కట్ చేస్తారు. ఇంకా నేను ఇక్కడికి వచ్చాను. హెయిర్ జడ అయితే చెల్లి వేస్తుంది అనమాట, మోడల్గా ట్రై చేస్తానని. హెయిర్ అయితే బాగా నొప్పి వచ్చేసిందండి, అందుకే ఫేస్ అలా ఉంది. మా అబ్బాయి క్రాఫ్ ఏమో కానీ ఎంతమంది చుట్టూరు కూర్చున్నారో చూడండి. వాడి గోల గోల అనమాట. అంటే లాలీపాప్ ఇస్తే తిన్నాడు, ఒక చాక్లెట్స్ వాడికి ఒక హ్యాండ్ నిండా చాక్లెట్స్తో నింపితే అప్పుడు కూర్చుని అలా అలా క్రాఫ్ అయితే చేయించుకున్నాడు అనమాట. అసలు ఎంత గోల్ చేశాడో. అందరూ వాడి చుట్టూరు కూర్చుని ఏదో ఒకటి మైమర్పిస్తే కూర్చున్నాడు. అందుకనే బయటికి తీసుకెళ్ళదనమాట నాన్న. అమ్మో అవి పెద్ద బాబులాగా కాదు, చిన్న ఆయన బాగా నన్ను విసిగిస్తాడని. ఇంకా అందుకనే ఇంటికే పిలిపించేశారు. ఇంకా ఇక్కడైతే నాన్న చికెన్ బిర్యానీ చేయమన్నారు. నిన్నే చేయమన్నారండి. నిన్న చేయడానికి నాకు అసలు ఓపిక లేదనమాట. అయితే చెల్లి నార్మల్ ఫుడ్ తీసుకుందిలే, ఇలా చికెన్ బిర్యానీ అవి తినకూడదు కూడా తను. సో అందుకని మేమైతే తినేసాం దాన్ని ఊరించుకుంటూ. అంటే రేపొద్దున నేను మేబీ వెళ్ళిపోతానని చెప్పాను. నాన్న ఇంకా సరే రేపు అమ్మ తినదు, సో అందుకనేసి ఈరోజు చేసేసే అని చెప్పేసి అన్నారనమాట. దమ్ బిర్యానీ చేయమని చికెన్ తీసుకొచ్చారు, కొంచెం కర్రీ కూడా చేయమన్నారు. అయితే దమ్ బిర్యానీ నేను మొన్న మా ఇంటి దగ్గర చేసినప్పుడు అసలు కర్రీ అవసరం లేనట్లు అంత గ్రేవీ వచ్చిందనమాట. అలాగే ఉండిద్ది కదా అని నేను కర్రీ వద్దులేమా గ్రేవీతో అడ్జస్ట్ అయిపోదాం అన్నాను. ఎందుకనో కానీ కర్రీ రాలేదు, మొత్తం రైస్లో సరిపోయిందనమాట. కొంచెం స్పైసీ కూడా చాలా తక్కువ వేసాను నేను. దానివల్ల ఏమో నాకు కొంచెం కర్రీ ఉంటే బాగుండేది అనిపించింది. అది వేరే విషయం. అయితే ఇక్కడైతే ముందలుగా అయితే మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను చికెన్ని. అలాగే రైస్ని కూడా నానబెట్టేసుకున్నాను అనమాట. చికెన్లో ఏం లేదు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లిపాయ పేస్ట్, అలాగే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ కలిపిన పేస్ట్ అవన్నీ వేసేసుకుని మంచిగా కలిపేసుకోవాలి. ఒక కప్పు పెరుగు కూడా వేసుకుంటే మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. దాంట్లో హోల్ గరం మసాలా, కొంచెం షాజీరా ఎక్కువగా వేసుకుని నానబెట్టేసుకున్నాను. ఈ లోపల ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేపుకుంటున్నాను అనమాట. అక్కడక్కడ క్యాష్యూస్ కూడా తగిలితే బాగుంటుంది కదా. నేతిలో అయితే క్యాష్యూస్ ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ వేగడానికి చాలా టైం పట్టేస్తుంది. వాటిని వేపుకుని పక్కకు పెట్టేసుకుంటున్నాను అనమాట. నాకు దమ్ బిర్యానీలో పెద్ద ప్రాసెస్ అనిపించేది ఏదయ్యా అంటే ఇదేనమాట. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేపడమే. ఇవి ఎవరైనా వేపిస్తే బాగుండు అనిపించింది నాకు కూడా. ఇంకా అలా అయితే వేపి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత అదే ఆయిల్లో హోల్ గరం మసాలా వేసేసుకుని ధనియాలు, అదే దాల్చిన చెక్క, లవంగాయలు, అనాస పువ్వు, జాజికాయ, జాపత్రి, స్టార్ ఫ్లవర్ అలా మొత్తం వేసేసుకుని ఇంకా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకుని దాన్ని మంచిగా కుక్ చేసుకుంటున్నాను. ఒకవైపు అయితే రైస్ కూడా పెట్టేసుకున్నాను. నేను చిన్న మిస్టేక్ చేశాను ఈరోజు. మా అమ్మని మీ ఇంటి దగ్గర బాగానే చేస్తావు, ఎందుకు చిన్న ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా చేస్తావు అనిపించింది. ఎందుకే నువ్వు బ్రెయిన్ అప్సెట్ అయినట్టు పిచ్చి పిచ్చిగా చేస్తాను ఒక్కొక్కసారి. అంటే పిచ్చి పిచ్చిగా అని కావాలని ఏం చేయనండి, కానీ అలా వచ్చేసింది ఈరోజు అయితే. అటువైపున రైస్ కుక్ అయిపోయిన తర్వాత నేను చూశాను, చెక్ చేశాను. ఓకే కుక్ అయిపోయింది కదా అనుకుని నేను కట్టేశాను అనుకున్నా. స్టవ్ ఆఫ్ చేయలేదు. ఆఫ్ చేయకపోయేటప్పటికి అది మొత్తం కొంచెం వాటర్ ఉండిపోయింది అనమాట. దానివల్ల కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది రైస్, పొడి పొడిలాడుతూ కాకుండా స్టిక్కీగా అనిపించింది. దానికి మా చెల్లి గోలన్నమాట, ఏమి ఇంటి దగ్గర బాగా చేస్తావు కదా, ఇక్కడ ఎందుకు ఇలా చేస్తున్నావు అని. కానీ నేను కావాలని చేయలేదండి, నిజంగా కట్టేసాను అనుకున్నాను, స్టవ్ ఆఫ్ చేయలేదు దానివల్ల. కానీ టేస్ట్ మాత్రం అలా ఉన్నా కూడా చాలా బాగుంది. మా నాన్న అన్నారు, అంటే అలా ఉన్నా కూడా టేస్ట్ చాలా బాగుంది అనేసి అన్నారు. ఇంకా కర్రీ కూడా ఉండుంటే ఇంకా బాగుండేది. ఇంకా కొంచెం ఓపిక లేనప్పుడు ఇలాంటివి అసలు నేను పెద్ద పెద్దవి ఏం చేయలేనండి. కానీ నాన్న కోసం చేశాను, అయినా సరే అదేమో అలా అయిందనమాట. అలా అంటే నిజంగా చెప్తున్నా, ఓవరాల్ అలా చూడడానికి స్టిక్కీగా ఉందేమో కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అమ్మ అలాగే చెప్పారు టేస్ట్ చాలా బాగుందని, నాకు కూడా బాగా నచ్చిందనమాట. ఇంకా అవంతా రైస్ ఒక 70% కుక్ అయిన తర్వాత లేయర్ కింద చికెన్ అలాగే ఇది వేసేసుకోవాలి. దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చిన్న చిల్లుల గరిటతో రావట్లేదు, అది చిన్నది అయిపోయింది అప్పటికి. దీని ఇలా కుక్ అయినప్పుడే ముందలే గంజి వాష్ చేసి ఉంటే నిజంగానే బాగుండేదేమో. నేను అంత పెద్దది దీంట్లో ఇలా పెట్టి హ్యాండిల్ చేయలేక చిన్న గరిటె మామూలుగా గరిటతో వేసేసేటప్పటికి అది దాంట్లో ఉండి గంజి పట్టేసుకుంది. సో అది వల్ల ఒక ప్రాబ్లం అయింది. దానిపైన అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, క్యాష్యూస్ అన్నీ వేసేసుకుని దానిపైన ఇస్త్రాక్తో కనుక మూత పెట్టేసి ఉంచితే చాలా బాగా కుక్ అయిద్దండి. నేను ఎప్పుడు లాగానే ఇస్త్రాక్ పెట్టేశాను, పెట్టకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో కొంచెం తడి ఉంది కదా, పెట్టడం వల్ల ఇంకా కొంచెం యాడ్ అయిందేమో అది పెట్టడం వల్ల అనిపించింది. అప్పుడప్పుడు ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయిలేండి.
ఎక్స్క్యూజ్ చేసేయాలి. కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇన్నిసార్లు చెప్తుంది అనుకోకండి. అలా ఇస్త్రాక్తో కూడా కవర్ చేసేసి మొత్తం అంతా వేసేసినాక ఒక 15 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అలా కుక్ అయిపోయిన తర్వాత తీసి చూస్తే ఓకే, చెప్పాను కదా కొంచెం స్టిక్కీగా, మిగతా అంతా పర్ఫెక్ట్గా ఉంది. దాన్ని అయితే ఫస్ట్ ఎప్పుడనే కాదు, చిన్నప్పటి నుంచి మాకు ఒక అలవాటు, ఏది చేసుకున్నా నానమ్మ చేసిన అలవాటు ఇది. మా అత్తను తాతయ్య ఉంటారు కదా, చనిపోయారు, వాళ్ళ దగ్గర పెట్టుకోవడం అనమాట. ఫస్ట్ అయితే తీసేసి ఆ ఫోటో దగ్గర అయితే పెట్టేసుకుంటాం. ఇలాంటివి చిన్నపిల్లలకి అలవాటు చేస్తే మంచిది. అలా పెద్దల్ని పూజించడం కూడా చాలా మంచిదని ఈ మధ్య బాగా వచ్చింది కదా. అలా చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లు చేస్తూ ఉండాలని నాకు ఇప్పుడు కూడా అర్థమవుతుంది. ఇవి మహాలయ పక్షాలండి, 15 డేస్ అయితే ఉంటాయి. ఇవి పెద్దలకి ఏది పెట్టినా వాళ్ళకి డైరెక్ట్గా సమర్పించినట్లే అనమాట. అలానే కాదు, ఎప్పుడు ఇది ఒక మంచి అలవాటు. నేను ఇలా అయితే అందరం కూర్చుని ఇంకా తినేస్తున్నాం అనమాట. ఇదే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను.